బీట్రూట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ చాలా మంది దాని కలర్ చూసి తినడానికి ఇష్టపడరు. బీట్రూట్తో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే హల్వాని ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. 1/2 kg బీట్రూట్ తీసుకొని నీట్గా వాష్ చేసి పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. పొట్టు తీసుకున్న తర్వాత బీట్రూట్ని ఇలా గ్రేటర్తో సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇలా మొత్తం బీట్రూట్ని తురిమి పెట్టుకోవాలి. ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేగిన తర్వాత బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకొని తురిమి పెట్టుకున్న బీట్రూట్ని వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ అంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత దీంట్లో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. బీట్రూట్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను తక్కువ షుగర్ వేశాను. మీరు ఎక్కువ తినాలనుకుంటే 1 కప్ షుగర్ వేసుకోవచ్చు. షుగర్ అంతా కరిగి పాకంలాగా వచ్చేదాకా దీన్ని వేయించుకోవాలి. ఇది ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత దీంట్లో 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోవాలి. దీన్ని పాలల్లో ఉడకనివ్వాలి. ఇదంతా బాగా ఉడికి దగ్గరగా వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవ్వడం కోసం నేను మిల్క్ మేడ్ వేశాను. పచ్చి కోవా ఉన్నా వేసుకోవచ్చు. ఏమీ వేయకున్నా కూడా స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా దగ్గరగా వచ్చేదాకా ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈసారి బీట్రూట్తో ఇలా హల్వా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.